వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, 10లో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా ముఖ్య కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. చంచల ధోరణితో లేకుండా ఆలోచించండి. సరైన ప్రణాళికలు అవసరం. సమిష్టి కృషి మేలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురి కావద్దు. మధ్యలో నిర్ణయాల్ని ఆపవద్దు, మార్చవద్దు. గందరగోళ స్థితి ఏర్పడకుండా స్పష్టమైన భావజాలంతో విసుగు చెందకుండా ముందుకు సాగండి. గతానుభవంతో పనిచేయండి. ఆత్మవిశ్వాసం సడలకుండా ఆలోచించాలి. సాంకేతిక లోపం లేకుండా చూసుకోవాలి. మీ ధైర్యం మీకు శక్తిని ప్రసాదిస్తుంది. అనుమానం ఉన్న చోట లోతుగా విశ్లేషించండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. శాంతంగా ముందుకు సాగండి. అడుగడుగున ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో చతురతను ఉపయోగించి పరిష్కరించండి. ఓపిక చాలా అవసరం. ఉద్యోగంలో బద్ధకం లేకుండా చూసుకోవాలి. వాయిదాలు వేయొద్దు. క్రమశిక్షణతో పనిచేస్తే మేలు జరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని, సద్యస్ఫురణను ప్రదర్శించాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలుంటాయి? నవధాన్యం, నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.